ఇదేశాలకు పోయే నువ్వు గిర్రు నడిచేదానికే ఏదైనా వైద్యం ఉండదేమో చూద్దాం. ఎన్ని లక్షలు ఖర్చైనా పర్వాలేదు బావా, ఈ పాపారాయుడు చూసుకుంటాడు. పదబా. పాపారాయుడు ఆగు. ఎక్కడికి పోయినా నాకు నయం అవడానికి కొంచెం టైం పడుతుందని చెప్తారు. అట్నా? మంచి హాస్పిటల్లో మంచి డాక్టర్సే చూస్తున్నారు. అయినా నువ్వు చిన్నోడి దగ్గర దుబాయ్లో ఉన్నావు కదా, ఇండియా ఎప్పుడొచ్చావు? ఈ పొద్దు దిగిన బా, నీకిట్టా జరిగిండదనే అమ్మి ఫోన్ చేసి చెప్పగానే బేగా బయలుదేరి వచ్చేసిన. నీకు యాక్సిడెంట్ చేసి ఇట్ట చేసిందెవరో తెలిసినదబా. ఇప్పుడు పోయే 4 బాంబులెత్తే ఓడింటి మీద వేసి వస్తా. బాంబా? మావయ్య ఏం మాట్లాడుతు లేదా మా బావకి ఇట్లాంటి పరిస్థితి తీసుకొచ్చినందుకు నిలబెట్టి నరికేస్తావండే. బాబాయ్ గారు, జరిగిన దాంట్లో ఆ కారతను తప్పేం లేదు. మావయ్య గారు సడన్ గా రోడ్డు మీదకి రావడంతో కారతని కూడా ఏం చేయాలో తెలియలేదు. ఇంకా కారతను బ్రేక్ వేయడం వల్ల నాన్నకు కొంచెం తక్కువగా తగిలాయి. ఆహా, అయితే వాడు ఏడుండడు కనుక్కునే వాడింటికే పూలు పండ్లు పంపించి థ్యాంక్స్ చెప్పాలా. అవునబ్బే, ఇందాక నుంచి చూస్తా ఉండా. నువ్వు మా చెల్లిని పిన్ని అంటా ఉండవు, మా బావనేమో నాన్న అంటా ఉండవు. పూర్ణి, ఎవరు మీరిద్దరో? అది బాబాయ్ గారు, కేదార్, మావయ్య గారు. మావా ఊరి నా మేనమావా, నువ్వు ఎప్పుడు వచ్చావు మావా? అల్లుడు ఎట్టుండేవారు అల్లుడు? మంచిగుండా. నువ్వెట్టుండావు? ఊర్లో అందరూ ఎట్టుండారు? నేను బానే ఉన్నాను, ఊళ్ళో కూడా అందరూ సూపర్గా ఉండారా. అరే ఏందిరా నువ్వా పెండ్లైనాక రొంత లావు అయినట్టుండవు. మరి నీ కూతురు అట్ట వండి పెడతా ఉండదు. నిషి రా, నిషి దా. ఏంటి నిషి అలా చూస్తున్నావు? మా మావయ్య గుర్తుపట్టలేదా? అరే ఎట్టా గుర్తుపడతాది అల్లుడు, పెళ్లికి రాకపోతుంది కదా. పట్టమ్మే, పెండ్లప్పుడు మా సిన్నోడు కాడు ఉన్నానమ్మే, ఆ నుంచి వచ్చేదానికే ఈలు పడలా. ఏమనుకోబాక. పర్లేదు అంకుల్. ఇద్దరు ఈడు జోడు భలే ఉండారల్లుడు. మావా, ఇన్ని రోజుల తర్వాత నిన్ను చూస్తుంటే నాకు భలే ఉంది మావా. నాకు కూడా అబ్బే, ఇన్ని దినాల తర్వాత మీ అందరినీ చూస్తా ఉంటే సంతోషంగా ఉండాలి. ఏమ్మ కౌశికి, ఎట్టా ఉండవు? బాగున్నాను మావయ్య గారు, మీరెలా ఉన్నారు? ఎంకన్న స్వామి దయ బాగుండనమ్మా. నీ భర్త దారికొచ్చిండడా? నీతో తిన్నగా ఉంటా అండడా? లేకపోతే మా సీమ పద్ధతిలో ఏమన్నా బుద్ధి చెప్పమంటావా? నువ్వు మా బావకి బిడ్డ లాంటి దానివే. నువ్వు సంతోషంగా లేవని ఒక్క మాట చెప్పమ్మే, పోయి అబ్బిగాడి కదా తేలుస్తా. లేదు మావయ్య గారు, ఇప్పుడు నేను సురేష్ కలిసే ఉంటున్నాం. మా మధ్య అన్ని గొడవలు పోయాయి. సంతోషమమ్మే. రండి బాబాయ్ గారు, కూర్చోండి. బాబాయ్, నేను వెళ్ళి వాటర్ తీసుకొస్తాను, టాబ్లెట్స్ వేసుకుందరు గాని. బుద్ధుండదే నీకో? రొంతైనా భయం బాధ్యత ఉండాయా? ఏమైంది మావయ్య? ఎందుకు పిన్నిని అలా అరుస్తున్నారు? అరిసేది కాదో, గొంతు పిసికి సంపేలా ఏందే. బావుకి ఇప్పటిదాకా మందులు ఇలేదా? అయినా మందులిచ్చే బాధ్యత ఎవరిదే? బిడ్డ కౌశికిదా? కట్టుకున్న పెండ్లానివే నీదా? నాదే. ఇట్ట బావును వదిలేసే నువ్వు బయట ఏం చేస్తాండవమ్మే? బావకు బాలేనప్పుడు పక్కనే ఉండి చూసుకోకుండా బయటేం పని నీకో? ఇప్పటిదాకా ఇక్కడే ఉందిలే, ఇందాకే బయటికెళ్ళింది. నువ్విట్ట దీన్ని వెనకేసుకొస్తా ఉండవు కాబట్టే ఇదిట్ట ఆడుతాండదు బావా. ఆమె వైజయంతే ఈ ఇంటి కోడలుగా నువ్వు చిన్న తప్పు చేసి
పుట్టింటికి పేరు తెస్తే మాత్రం నాలో ఇంకో మనిషిని చూస్తావమ్మే. ఓ ఓ ఓ, ఓ. నాన్నకి టాబ్లెట్స్ లేట్గా వేసుకోవడం అలవాటు, అందుకే పిన్ని ఇవ్వలేదు. ఆ, కాఫీ తాగుతారా టీ తాగుతారా బాబాయ్ గారు? కాఫీ అమ్మా, చక్కెర తక్కువ పొడి ఎక్కువేమో. సరే బాబాయ్ గారు. ఆ, వేసుకోవా? యో ఆ, నీళ్ళు. ఆ, ఆ, సరిగా వేసుంటావా? ఆ, వేసుండా. అత్తయ్య. యువరాజ్. ఎవరత్తయ్య అతను? వచ్చి 10 నిమిషాలు కూడా కాలేదు, అంత హడావిడి చేస్తున్నారు. నా తోడబుట్టినోళ్లే అమ్మి. మా అన్న పాపారాయుడు. చిత్తూరు జిల్లాలో మా అన్నంటే తెలియనోడే లేడు. ఎవరైనా అన్నం కూర తిని బ్రతుకుతారు, మా మావయ్య మాత్రం పరువు ప్రతిష్ఠుంటేనే బ్రతుకుతాడు. మంచోడో మెంటలోడో అర్థం కాదు గాని మూర్ఖుడని మాత్రం తెలుసమ్మి. ఏంటత్తయ్య ఇద్దరు ఇలా చెప్పి భయపెడుతున్నారు? భయపెట్టడం లేదు నిషి, ఆయన ఉన్నంత వరకు జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాం. ఆయనకి ఎవరు ఏ పని చేయాలో ఆ పనే చేయాలి, లేదంటే ఇందాక చూసావు కదా అలా అరిచేస్తారు అందరి మీద. అన్నీ చెప్తున్నారు కానీ ఆయన మంచోడు కాదు చెప్పడం లేదు. అటుగా ఇటుగా 50 ఏళ్ల నుంచి చూస్తుండా అమ్మి. ఈ ఒక్క ప్రశ్నకి మాత్రం ఇంకా సమాధానమే దొరకలేదు. మంచి చెడు అని రెండుండో వాడికి. మా అన్నకి తెలిసిందల్లా పరువు ఒక్కటే, అది మనం కాపాడినంత వరకు మంచోడే. ఆ పరువుకు కొంచెం డ్యామేజ్ జరుగుతుందని తెలిస్తే మాత్రం ఎప్పుడు చూడని చెడ్డవాడిగా మారిపోతాడు. పరువు వరకు వస్తే పానం తీసేదానికి క్షణం కూడా ఆలోచించడమ్మి. చిన్నప్పటి నుంచి చూస్తా ఉండా కదా, నా కోసము ఎవరి పానాలైనా తీసేదానికి అస్సలు వెనకాడ్డు. నేను పరువు పోయే పని చేస్తే నా పానం తీసేదానికి కూడా వెనకాడ్డు. అమ్మో, నేను చెప్పేది వింటుంటే బాబాయ్ గారిని తలుచుకుంటుంటేనే చాలా భయంగా ఉంది. ఇప్పుడు ఆయన ముందు వెళ్ళి నేను ఎలా నిలబడాలి? ఆయనకి కొంచెం కోపం తెప్పించకుండా ఉన్నంతసేపు ఆయన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు నిషి. ఇందా కూడా అబ్బోడంటే ఎంత ఇష్టమో చూసుండావు కదమ్మీ. ఈ ఇంట్లో వాళ్ళ కోసము ఏమైనా చేస్తాడు. మరి ఇంట్లో సంబంధం లేని కేదార్ వాళ్ళ గురించి నిజం తెలిస్తే కేదార్ వాళ్ళు ఏ ఇంట్లో ఎందుకున్నారు, ఈ ఇంటికి ఏమవుతారని తెలిస్తే ఏమవుతుందత్తయ్య? నిజం తెలియాల్సిన అవసరం లేదు నిషి, కనీసం ఆ డౌట్ వచ్చినా అందరినీ చంపేస్తాడు.